ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఇలా మనం అనుభవిస్తున్న ఫలం ఈ హిందూ భారతావని. ఇదంతా ఎందరో త్యాగదనుల కృషి. మరి వారందరూ స్వార్థం లేకుండా మన సంస్కృతి సంప్రదాయాలు హిందూ ధర్మం 4 కాలాల పాటు విలసిల్లాలని వారందరూ చేసిన త్యాగఫలం, వారందరూ చేసిన కృషి. ఇవాళ మనం అందరం ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా వరకు చూస్తూ ఉన్నాం, ఎక్కడ పోయినా రాజకీయాలు, ఓట్లు, ఇవి ఒకటే చూస్తూ ఉన్నాం. రాజకీయాలున్నా, ఓట్లున్నా, ఏది ఉన్నా మనం అందరం హిందువులం అందరం ఐక్యంగా ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ మన ఏదైతే మనం అనుకున్న మన సంస్కృతి సాంప్రదాయాలు, ఉత్సవాలే కానీ మిగతా విషయాలలో కూడా కానీ ఎక్కడ చిన్న మనస్పర్ధలు లేకుండా అందరం ఐక్యంగా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసుకునేందుకు అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు పూజ్య స్వామీజీ మరి నిజంగా చాలా మంది వక్తలు వచ్చిన వారందరూ కూడా ఒకటే నొక్కి చెప్పిండ్రు, మనం అందరం ఐక్యంగా ఉంటేనే ప్రజలలో చైతన్యం లేని వారిలో చైతన్యాన్ని నింపి వారికి విషయ పరిజ్ఞానాన్ని అందించి ముందుకెళ్తే తప్పకుండా రానున్న రోజులలో కాషాయ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఎగురుతుంది. భారతదేశం అంతా ఇలా కాషాయ జెండా ఎగిరింది, ఒక 2-3 రాష్ట్రాలు తప్ప. మొత్తం నిండు భారతావని కాషాయమయం కావాలంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలే కానీ వీటన్నిటిని కాపాడుకోవాలి. మన హక్కులను, హిందువుల యొక్క హక్కులను పరిరక్షించుకోవాలన్న మనం అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన కోసం, మన అస్తిత్వం కోసం ఎవరు కొట్లాడుతూ ఉన్నారు అనేది మనం ఆలోచన చేయాలి. అందరం ఏం చేస్తున్నాం అంటే ఓట్లు, రాజకీయాలు అనేసరికి విడిపోతా ఉన్నాం. మన మన అస్తిత్వం కోసం కొట్లాడుతున్న వ్యక్తులు ఎవరు, పార్టీలు ఏవి, వ్యవస్థ ఏది అనేది మనం అందరం కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మరి దాన్ని మనం అందరం కూడా మనకు మద్దతు ఇచ్చేవారిని మరి తప్పకుండా మనం కూడా వారందరినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనుక మనం అందరం కూడా నాకెందుకులే అని వ్యక్తిగత స్వార్థంతో ముందుకెళ్తే భవిష్యత్ తరాలకు మనం ఇచ్చేది మరి అఖండ భారతావని కాదు. మరి నిజంగా కూడా ఎంత ఇబ్బంది పడుతున్నాము. మొన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన తీసుకోండి, ఎక్కడ పోయినా చాలా గ్రామాలలో చైతన్యం లేని ప్రజలను క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. దాని మీద మాట్లాడడానికి ఎవరు లేరు. మొన్న మద్దికుంటలో ఒక సంఘటన జరిగింది, దాని మీద మన మీదనే కేసులు పెట్టే పరిస్థితి. మరి ఇట్లాంటి వ్యవస్థలో ఉన్నాం కనుక మనం చైతన్యం లేదు, మనం మాట్లాడుతున్నాం నాకెందుకులే అనుకుంటున్నాం కనుకనే ఇలా క్రిస్టియానిటీ పెరిగిపోతా ఉంది, కన్వర్షన్ పెరిగిపోతా ఉంది. ధనవంతులు మరి నిజంగా కూడా వీటి మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. గ్రామాలను పరిపుష్టం చేసి హిందుత్వ కార్యక్రమాలు, దైవిక కార్యక్రమాలు, దేవాలయాల నిర్మాణం, మరి ఇట్లాంటి మరి స్వామీజీలను అందరినీ కూడా తీసుకొచ్చి ప్రవచనాలు చెప్పించడం, మార్పు కోసం ప్రయత్నం చేయడం అనేది అవసరం. కనుక ఈ సమ్మేళనం అనేది మనందరికీ, హిందూ సమ్మేళనం చాలా ఉపయోగపడుతుంది. మనం ఈ వేదికలో మనం కూడా ఒకరినొకరు అభిప్రాయాలు పంచుకోవచ్చు, ఎట్లా ఐక్యంగా ముందుకు వెళ్ళాలి అనేది ఇదంతా సంఘటిత శక్తిగా రూపొందుతుంది. కనుక ఈ రానున్న రోజులలో ఇట్లాంటి కార్యక్రమాలలో మరి తమ విధిగా చెప్పకున్నా కానీ తెలిస్తే వచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని, ఇంకా కొన్ని మన మున్సిపల్ ఏరియాలో ఇంకా కొన్ని స్ట్రీట్స్లో ఈ కార్యక్రమాలు ఉన్నాయి. దానికి అందరూ విధిగా, హిందూ బాంధవులందరూ విధిగా హాజరు కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.